welcome to you, madam. Thank you so much for your support. సో ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరితో కొలాబరేట్ అవుతా నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నంద్యాల ప్రజల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మన మొదటి విగ్రహం ఓకే. సో మన ఈ కార్యక్రమంలో మొదటి విగ్రహం మహిళా బ్యాంక్ శిల్ప మహిళా బ్యాంక్ వాళ్ళకి అందజేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యు హియర్. సో నంద్యాల ప్రతి ఒక్కరికి కూడా ఇది రీచ్ రాజు సో ఎవ్రీబడి సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే రండి. సో అందరికి ఉన్నాయి 1000 మట్టి వినాయకులు విగ్రహాలు అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. సో ప్లీజ్ అందరూ కొంచెం సపోర్ట్ చేసి ఒకరి తర్వాత ఒకరు వస్తే చాలా బాగుంటుంది తీసుకోవడానికి కూడా. విగ్రహము నాన్న నిజంగా పూజిస్తావా ఈరోజు? ఎవరిక్కడ గణపతి నీకు తెలుసా? అయితే సో ఈ సంవత్సరం మట్టి వినాయకులనే పూజించాలి. ఓకేనా? జయప్రదం చేయాలి. మొత్తానికి చెప్పాలా మీకు కూడా చెప్పాలా మేడం? యాంకర్ మేడం మీరు కొంచెం సైడ్ ఇవ్వండి మేడం ప్లీజ్. అందరూ కూడా మంచి సెల్ఫీ బూత్ ఉంది, యూ కెన్ హ్యావ్ యువర్ ఫోటో. సో మీ సపోర్ట్ మట్టి సో మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. హలో నంద్యాల సామాజిక సమాచార మాధ్యమం చేస్తూ శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్మన్ 36వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నాగిని రవి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ సపోర్ట్. సో మీరు ముందరికి వచ్చి ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసిన
మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఈ సంవత్సరం 1000 విగ్రహాలుకుంటూ మన ఎకో ఫ్రెండ్లీ స్ప్రెడ్ చేయాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మన హలో నంద్యాల వారితో పాటు మనం కూడా అందరం ఎకో ఫ్రెండ్లీ గణేష్ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుందాము. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కూడా వచ్చేసి ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని మీ ఇంటికి తీసుకెళ్లి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. పూర్ణిమ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ టీమ్ సపోర్ట్ ని మాకంతా అందిస్తున్నందుకు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అక్కడ ఉంది ప్లీజ్ అక్కడే మంచి ఫోటో కూడా తీసుకొని హలో నంద్యాల పేజ్ ని కూడా ట్యాగ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ మన ఎన్వైరన్మెంట్ ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం హలో నంద్యాల వారితో పాటు మనం కూడా మన సపోర్ట్ మన గణేష్కి ప్లీజ్ కొంచెం పార్కింగ్ కూడా కొంచెం అందరికి అవైలబుల్ గా చేసుకోండి. ఎవరికి కూడా క్రమం ముందుకెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ పంపిణీ ఈ కార్యక్రమంలో సహకరించిన మన శ్రీమతి నాగిని రవి సింగారెడ్డి గారికి మరియు ఆల్ మట్టి వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకెళ్తూ హ్యాపీగా తీసుకెళ్లి పూజించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అండ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యాపీ జర్నీ. ఈ సంవత్సరము వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసము మట్టి వినాయకుడిని పూజించాలనే నినాదంతో ఈ రోజు శిల్పా మహిళా సహకారి యొక్క చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగిని సింగారెడ్డి గారు పట్టణ ప్రజలందరికీ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు మేము ఇందులో పాల్గొన్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మట్టి వినాయకుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ రోజు మనం ఇక్కడ మట్టి వినాయకులని మన విగ్రహాలు చేయబోతున్నాం. అది ఎందుకంటే పర్యావరణ కోసం అని చెప్పి మన నాగిని రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు 1000 విగ్రహాలు పంచుతున్నాము. ఈ విగ్రహాలన్నీ ప్రతి ఒక్కరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఈ సంవత్సరం చేస్తున్నాం కదా, వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ మన నంద్యాల ప్రజలందరూ
మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అందరూ నిర్వర్తించాలని, వినాయక చవితి సందర్భంగా మన కమిటీ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెద్ద వినాయకుల్ని చేపించే విధానంలో ముందుగానే మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఏవైతే మనకి పర్యావరణానికి మనకి దెబ్బతింటుందో ఆ విగ్రహాలని చేయకూడదని మనం మనవి చేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.